హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు టాపిక్ లో కూడా మన డైలీ లైఫ్ లో మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ నేను తెలుగులో చెప్తాను. సో వాటిని మీరు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయడానికి మాక్సిమం ట్రై చేయండి. సో ఇలాంటి ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ వీడియోస్ మన ఛానల్లో చాలానే అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా ఇంకా ప్రాక్టీస్ కావాలనుకుంటే గో అండ్ వాచ్ దెమ్. సో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. నాకు మూవీస్ అంటే పిచ్చి. I am crazy about movies. I am crazy about movies. అతనికి మూవీస్ అంటే పిచ్చి. He is crazy about movies. He is crazy about movies. నువ్వు ఆ మూవీ చూసావా? Did you watch that movie? Did you watch that movie? నువ్వు ఏ మూవీ చూసావు? వాట్ మూవీ డిడ్ యూ వాచ్? వాట్ మూవీ డిడ్ యూ వాచ్? మూవీకి ఎవరెవరు వెళ్ళారు? హూ ఆల్ డిడ్ గో టు మూవీ? హూ ఆల్ డిడ్ గో టు మూవీ? మేము నిన్న మూవీకి వెళ్ళలేదు. వీ డిడెంట్ గో టు మూవీ ఎస్టర్డే. వీ డిడెంట్ గో టు మూవీ ఎస్టర్డే. మేము నిన్న మార్కెట్కి వెళ్ళలేదు. We didn't go to market yesterday. We didn't go to market yesterday. మీరు నిన్న మూవీకి ఎందుకు వెళ్ళలేదు? Why didn't you go to movie yesterday? Why didn't you go to movie yesterday? నేను నిన్న మూవీకి వెళ్ళలేకపోయాను. I couldn't go to movie yesterday. I couldn't go to movie yesterday. నీకు మూవీస్ అంటే ఇష్టమా? Do you like movies? Do you like movies? నీకు మూవీస్ అంటే ఎందుకు ఇష్టము? Why do you like movies? Why do you like movies? అతనికి మూవీస్ అంటే ఇష్టం ఉండదు. He doesn't like movies. He doesn't like movies. ఆమెకు మూవీస్ అంటే ఎందుకు ఇష్టం లేదు? Why doesn't she like movies? Why doesn't she like movies? నువ్వు ప్రతిరోజు మూవీస్ చూస్తావా? Do you watch movies every day? Do you watch movies every day? మేము రేపు మూవీకి వెళ్తాము. We will go to movie tomorrow. We will go to movie tomorrow. మీరు రేపు మూవీకి మాతో వస్తారా? Will you come to movie with us? Will you come to movie with us? నేను రేపు మూవీకి రాలేను. I cannot come to movie tomorrow. I cannot come to movie tomorrow. మీరు ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకోగలిగారా? కుడ్ యూ లర్న్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్? కుడ్ యూ లర్న్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్? మీకు ఇంగ్లీష్లో మాట్లాడడం తెలుసా? డూ యూ నో హౌ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? డూ యూ నో హౌ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? మీరు నాతో ఇంగ్లీష్లో మాట్లాడగలరా? Can you speak in English with me? Can you speak in English with me? మీరు నాతో ఇంగ్లీష్లో మంచిగా మాట్లాడలేకపోతున్నారు. You are not able to speak in English with me. You are not able to speak in English with me. మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారా? Do you learn English? Do you learn English? ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటుందా? Does she learn English? Does she learn English? ఆమె ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడదు? Why doesn't she speak English? Why doesn't she speak English? ఆమె ఇంగ్లీష్లో తిడుతుంది. She is scolding in English. She
షీ ఈజ్ స్కోల్డింగ్ ఇన్ ఇంగ్లీష్. మీకు ఎన్ని భాషలు తెలుసు? హౌ మెనీ లాంగ్వేజెస్ డూ యూ నో? హౌ మెనీ లాంగ్వేజెస్ డూ యూ నో? మీరు తెలుగులో మాట్లాడగలరా? కెన్ యూ స్పీక్ ఇన్ తెలుగు? కెన్ యూ స్పీక్ ఇన్ తెలుగు? మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలరా? కెన్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? కెన్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలి. యూ షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. యూ షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో మాట్లాడకూడదు. యూ షుడ్ నాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. యూ షుడ్ నాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడగలరు? హౌ కెన్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? హౌ కెన్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? నువ్వు ఎంత తీసుకున్నావు? హౌ మచ్ డిడ్ యూ టేక్? హౌ మచ్ డిడ్ యూ టేక్? నువ్వు ఎప్పుడు తీసుకున్నావు? వెన్ డిడ్ యూ టేక్? వెన్ డిడ్ యూ టేక్? నువ్వు అది తీసుకోకూడదు. యూ షుడ్ నాట్ టేక్ దట్. యూ షుడ్ నాట్ టేక్ దట్. నువ్వు అతనికి ఏమిచ్చావు? వాట్ డిడ్ యూ గివ్ హిమ్? వాట్ డిడ్ యూ గివ్ హిమ్? నువ్వు అతనికి ఇవ్వకూడదు. యూ షుడ్ నాట్ గివ్ హిమ్. యూ షుడ్ నాట్ గివ్ హిమ్. నువ్వు అతనికి ఎందుకు ఇవ్వలేదు? వై డిడెంట్ యూ గివ్ హిమ్? వై డిడెంట్ యూ గివ్ హిమ్? అతను రేపు ఇవ్వచ్చు. హీ మైట్ గివ్ టుమారో. హీ మైట్ గివ్ టుమారో. అతను రేపు ఇవ్వకపోవచ్చు. హీ మైట్ నాట్ గివ్ టుమారో. హీ మైట్ నాట్ గివ్ టుమారో. ఆమె రేపు ఇవ్వకపోవచ్చు. షీ మైట్ నాట్ గివ్ టుమారో. షీ మైట్ నాట్ గివ్ టుమారో. ఆమె రేపు ఎందుకు ఇవ్వకపోవచ్చు? వై మైట్ నాట్ షీ గివ్? వై మైట్ నాట్ షీ గివ్? నేను చాలాసార్లు చూశాను. ఐ సా మెనీ టైమ్స్. ఐ సా మెనీ టైమ్స్. నువ్వు అది ఎన్నిసార్లు చూసావు? హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ సీ దాట్? హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ సీ దాట్? నువ్వు అది చూసావా? డిడ్ యూ సీ దాట్? డిడ్ యూ సీ దాట్? అది నువ్వు ఎందుకు చూడలేదు? వై డిడెంట్ యూ సీ దాట్? వై డిడెంట్ యూ సీ దాట్? అతను డబ్బులు ఇవ్వలేడు. హీ కెనాట్ గివ్ మనీ. హీ కెనాట్ గివ్ మనీ. అతను డబ్బులు ఎందుకు ఇవ్వలేడు? వై కెనాట్ హీ గివ్ మనీ? వై కెనాట్ హీ గివ్ మనీ? అతను రేపు రాకపోవచ్చు. హీ మైట్ నాట్ కమ్ టుమారో. హీ మైట్ నాట్ కమ్ టుమారో. అతను రేపు ఇంగ్లీష్లో మాట్లాడకపోవచ్చు. కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేసి మన డైలీ లైఫ్లో సింపుల్గా ప్రాక్టీస్ చేయవచ్చు. సో ఇలాంటి ప్రాక్టీస్ మీకు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా ఇంకా బెస్ట్ ప్రాక్టీస్ కావాలనుకుంటే గో అండ్ వాచ్ దెమ్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.